మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం నెయ్యిని సైతం ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అనామక కంపెనీకి కట్టబెట్టిన నెయ్యి కాంట్రాక్టును పూర్తిగా తొలగించాలని భావిస్తుంది. ఇక ప్రభుత్వ డైరీ నుంచే నేరుగా నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయ డైరీని రంగంలోకి దించబోతున్నారు. ప్రస్తుత నెయ్యి నాణ్యత నిగ్గు తేల్చడానికి శాంపిళ్లను బెంగళూరు ల్యాబ్కు తరలించారు. తాజాగా అన్నవరం దేవస్థానంలోని ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ తనిఖీ చేశారు. ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నేతిని ఒక బాటిల్లో శాంపిల్ తీసుకుని వెళ్లి స్వయంగా తానే చెక్ చేస్తానన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే చూసుకుంటే తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఇష్యూ తెరపైకి వచ్చిన క్రమంలో ఇటు అన్నవరం నెయ్యిని సైతం ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కొంత శాంపిల్ ని కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది కదా, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? తిరుమల నెయ్యి కల్తీ వివాదం బయటకు వచ్చిన తర్వాత సింహాచలం అన్నవరం దేవస్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సింహాచలంలో ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా అన్నవరంలో ముఖ్యంగా వరుపుల సత్యప్రభ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అన్నవరంలోను సింహాచలంలోను కల్తీ నెయ్యిలో నాణ్యతా లోపాలు, అదేవిధంగా అక్కడికి అంటే అన్నప్రసాదం కానీ అదేవిధంగా పులిహోర తయారీలో కానీ రవకేస తయారీలో కానీ వీటిలో ఈ వస్తువుల అంటే ఆ ఇంగ్రీడియంట్స్ సంబంధించినటువంటి ప్రతి దానిలో కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు సరఫరా చేస్తున్నటువంటి రైతు డైరీకి సంబంధించినటువంటి నెయ్యినైతే ఆ సరఫరా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు అన్నవరం సింహాచలం రెండు దేవాలయాలు సంబంధించి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సంస్థ సరఫరా చేస్తుంది. ఇక్కడ 385 రూపాయలకి ముఖ్యంగా సింహాచలంలో సరఫరా చేస్తుంటే అన్నవరంలో 344 రూపాయలకి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపెనీ ఒకటైనా కూడా రెండు చోట్ల వ్యత్యాసాలను గమనించినటువంటి అటు అధికారులు కూడా ప్రస్తుతానికైతే ఈ నెయ్యికి సంబంధించి వీళ్ళు వాడకాన్ని అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా విశాఖ డైరీ నుంచి వాళ్ళు నెయ్యిని తీసుకుని లడ్డూ తయారీ కానీ ఇతర ప్రసాదాల తయారీకి సంబంధించి యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాల డైరీలకు సంబంధించినటువంటి విజయ సంస్థ ఉన్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రభుత్వం కూడా విజయ డైరీ నుంచి ఆ నెయ్యిని సేకరించి ఆ నెయ్యి ద్వారానే ఇక్కడి నుంచి చేయాలి, ఎట్లాంటి లోపాలు ఉండకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రస్తుతం అయితే నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ నెయ్యిలో కల్తీ రావడం, అదేవిధంగా ప్రసాదాల తయారీ కానీ అన్నదానానికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాల తయారీ విషయంలో ఈ కల్తీ సరుకుల వాడకం నెయ్యి వాడకం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆలయాల సంప్రోక్షణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దాదాపుగా గంటన్నర పాటు ఈ సంప్రోక్షణ అయితే చేయడానికి ఇక్కడ అర్చకులు ప్రధాన అర్చకులతో సహా అర్చకులందరూ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈవో ఎండ్ర తినాదరావు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే అటు అన్నవరం దేవాలయానికి సంబంధించి అన్నవరం దేవాలయంలో శాశ్వతమైనటువంటి ఈవో లేనటువంటి పక్షంలో ప్రస్తుతం అయితే అక్కడ కూడా నిన్న ఆ శాంతి యాగం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అటు రవ్వ కేసరి తయారు చేసేటప్పుడు అంటే ప్రసాదాన్ని రవ్వతో తయారు చేస్తారు. ఆ ప్రసాదం బూజు ఆ రవ్వ కూడా బూజు పట్టుండడం, పంచదారలో చీమల పురుగులు గమనించినటువంటి ఎమ్మెల్యే ఆ నెయ్యితో పాటుకి వీటి శాంపుల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ పరిశీలన చేసి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కఠినమైనటువంటి చర్యలు చేపడతామని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం కోసం ఇప్పటికే కల్తీ నెయ్యి నాణ్యత లేని సరుకులు వాడి భక్తులకు ప్రసాదాల సరఫరా చేశారు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం కోసం అయితే నిన్న శాంతి యాగం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈవో లేనటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా సంప్రోక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే రేపటిలోగా తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి మరికొద్దిసేపట్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. 9:15 నుంచి 10:30 వరకు ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఓవరాల్గా చూస్తే అటు సింహాచలం అన్నవరం దేవాలయాలకు సంబంధించి పూర్తి స్థాయి ప్రక్షాళనకైతే అటు ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే సంప్రోక్షణ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.